షిన్మోళ్లకు గద్దర్ అవార్డులు 10 రోజుల్లో రైతు భరోసా పైసలు అచ్చే నెలనట సర్పంచ్ ఎన్నికలు కొత్త మంత్రిని జోరుగా ఎదుర్కొన్న కార్యకర్తలు గుల్లబాట పట్టిన భక్తులు ఇట్లా ఎన్నో వార్తలున్నాయబ్బా ఫస్ట్ అయితే హెడ్లైన్స్ చూడుర్రి గద్దర్ సినిమా అవార్డుల పండుగ బెస్ట్ లీడింగ్ యాక్టర్ అల్లు అర్జున్ గారు ఆ బిడ్డ మీద ఒక్క గీటు పడ్డా రప్ప నరుగుతా ఒక్కొక్కడిని మరి ఆ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ లో ద గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు 10 రోజుల్లో రైతు భరోసా అదనకు అయితదిగా ఆసరా సర్పంచ్ ఎన్నికలకు రెడీ వచ్చే నెల ఉండొచ్చు వేడి ఘన స్వాగతం పలికిన చెన్నూరు అభివృద్ధి చూపిస్తానన్న మంత్రి సారు నిండింది తిరుపతి కొండ భక్తులే యాదగిరి గుట్ట నిండా గద్దర్ అవార్డులని ఏడాదికెళ్ళి ప్రచారం నడుస్తుంటే ఏ సినిమాకు ఏ హీరోకు అవార్డులు వచ్చినాయో మొన్ననే చెప్పిండ్రు 10 ఏండ్ల సంది ఏడాదికి 3 సినిమాలకు వంచిండ్రు అయినా సినిమా అవార్డులకు గద్దర్ అన్న పేరు పెట్టుడైంది అనేటోళ్ళు సుతున్నారు లేలే అన్న మంచి కళాకారుడు కాబట్టి కళాకారులకు ఇస్తున్నట్టు లెక్క అనేది ఇంకా కొందరి మాట ఎవల మాట ఏందనేది పక్కకు పెడితే గా అవార్డులు వంచే కార్యం ఎట్లా నడిచిందో చూద్దాం పాన్రి బెస్ట్ లీడింగ్ యాక్టర్ అల్లు అర్జున్ గారు పుష్ప 2 సినిమాకి గాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు ఈ అవార్డ్ ని అందుకుంటూ ఉన్నారు ప్రతి ఒక్క మైన్యూట్ డీటెయిల్ ని అద్భుతంగా చూపిస్తూ ఒక మాస్ ఇమేజ్ తో పాటు ఒక క్లాస్ టచ్ ని కూడా ఇస్తూ పర్ఫామ్ చేసి అందరి మనసుల్ని గెలుచుకున్నటువంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి హార్టీ కంగ్రాచులేషన్స్. ఇట్స్ అ వెరీ స్పెషల్ అవార్డ్ బికాస్ నేను పుష్ప 2 గెలిచిన మొదటి అవార్డ్ ఇది. ఐ లైక్ టు డెడికేట్ దిస్ అవార్డ్ టు ఆల్ మై ఫ్యాన్స్. ఇంకా ఫిల్మ్ అవార్డ్స్ కాబట్టి సరదాగా సినిమా నుంచి ఒక డైలాగ్ ఆ బిడ్డ మీద ఒక్క గీటు పడ్డా గొంట గంగమ్మ తల్లి జాతరలో ఆట తలలు నరికినట్టు రప్ప నరుగుతా ఒక్కొక్కడిని పుష్పరాజ్ అస్సలు తెగ్గేదెలే. థ్యాంక్ యూ సో మచ్. మరి ఆ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ లో నందమూరి తారక రామారావు గారి పేరు మీద ప్రకటించబడినటువంటి ఈ ప్రతిష్టాత్మకమైన పురస్కారం ద గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు అవార్డుతో పాటు 10 లక్షల క్యాష్ ప్రైజ్ ని అందిస్తున్నారు. అలాగే ప్రశంసా పత్రాన్ని కూడా అందిస్తున్నారు. అవార్డ్స్ అంటే కళ్ళు మూసుకుంటే కనేది కళ, కళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. అటువంటి తెలంగాణ ఒక దళిత కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న అన్న గద్దర్ అన్న ఆయన శాశ్వతంగా నిలిచిపోయేలా ఈ యొక్క అవార్డులను ఆయన పేరు మీద ఇవ్వడం నిజంగా తెలంగాణ ప్రభుత్వానికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రథమ ఉత్తమ చిత్రం కల్కి 2898 AD ఉత్తమ సపోర్టింగ్ యాక్టర్ శ్రీ ఎస్జే సూర్య గారు. సరిపోదా శనివారం సినిమాకి గాను మన నెక్స్ట్ అవార్డ్ స్పెషల్ జ్యూరీ అవార్డ్. మరి ఈ అవార్డ్ ని పొటేల్ సినిమాకి గాను అనన్య నాగల్ల గారు గెలుచుకోవడం జరిగింది. లక్కీ భాస్కర్ సినిమాలో భాస్కర్ ఎంత లక్కీ అయ్యాడో ఈ రోజు అవార్డ్స్ విషయంలో కూడా ఆ టీం అంతే లక్కీ అయ్యారు. బెస్ట్ లీడింగ్ యాక్ట్రెస్ 2024 ఈ అవార్డ్ ని అందుకుంటున్నారు నన్ అదర్ దాన్ నివేతా థామస్. ఇక రేపటి సంది ఎట్లుంటదో ఎరికేనా అపర్ణ మీ నాయనమ్మకు పింఛన్ రాపిచ్చింది నేనే జర యాద్ మరవక్రా. హౌ బిడ్డ మీ గల్లీకి మోరేపిచ్చిన కదా మురుగువాసన పోయినట్టేగా. అరే తహసీల్దార్ సార్ మనోడే నేను చెప్తాది రేషన్ కార్డు పక్కా వస్తుంది. తమ్మి మీ నాయనకు టక్కరైతే ఎమ్మెల్యే సార్ తోటి మాట్లాడి చెక్ ఇప్పించిన
మర్చిపోకు జరా అంటారు. ఎందుకంటారా? ఇగో గిందుకు సర్పంచ్ ఎలక్షన్లకు అంతా తయారైనట్టే, ముహూర్తం పెట్టుడే మిగిలిందిగా. అది తెలంగాణ ఎన్నికల సంఘం చేయవలసిన పని. మొత్తం 12,000 మీద పల్లెలుంటే ఏ ఊళ్ళో ఎందరు ఓటర్లు ఉన్నారు, ఆడోళ్ళెంత మొగోళ్ళెంత అనే లెక్కలు తీసిర్రు. ఏలుకు పెట్టే ఇంకొక ఆర్డర్ ఇచ్చి బ్యాలెట్ బాక్సులు రెడీ చేస్తున్నారు. గవర్నమెంట్ ఓకే అనగానే రిజర్వేషన్లు ప్రకటిస్తారట. ఎట్లా చూసుకున్నా వచ్చే నెల ఓట్లు పెట్టుడు పక్కా అని అంటున్నారు. ఇప్పటికే ఆల్చమైంది కాబట్టి. అటు సర్కారు రువాడి కూడా అట్లనే ఉన్నది. కొత్త మంత్రులను తీసుకున్నారు, పిసిసి పదవులు వంచిరు, జిల్లాకు ఇన్ఛార్జి మంత్రులను పెట్టిరు. వాళ్ళు తల ఓ దిక్కు తిరుగుతూనే ఉన్నారు. పెట్టిన పథకాలు నడుస్తున్న పనులు చెప్పుకుంటా ఎలక్షన్లు ఎప్పుడొచ్చినా మేము తయారు అనతటే నడుస్తుంది ప్రచారము. ఇంద్రమ్మ ఇండ్లు కడుతున్నారు, సన్నబియ్యం పోస్తున్నారు, చెప్పున రైతు భరోసా రాబోతుంది, రాజీవ్ యువ వికాసం చాలా అవుతుందట. అయితే సర్పంచ్ ఎలక్షన్లు మొదలు పెట్టాలనా, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు మొదలు పెట్టాలనే చర్చలు చేస్తురట. ఎందుకంటే సర్పంచ్ కు వార్డు మెంబర్లకు పార్టీల గుర్తులు ఉన్నాయి. ఎన్నికల సంఘం ఏది ఇస్తే గదే. అదే ఎంపీటీసీ జెడ్పీటీసీలకైతే పక్క పార్టీ గుర్తే ఉంటది. ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలని కూడా ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. మన కాడ బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచే బిల్లు సెంట్రల్ గవర్నమెంట్ కాడ పెండింగ్లు ఉన్నది కాబట్టి పార్టీ పరంగా 100కి 42 టికెట్లు బీసీలకే ఇస్తుందట కాంగ్రెస్ పార్టీ. గప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కూడా అన్ని టికెట్లు బీసీలకు ఇవ్వాల్సిందే. ఇప్పటికైతే గింతే గాని సర్పంచ్ సాబ్ అని పిలిపించుకునే కాయిష్ ఉన్నోళ్ళంతా ఎలక్షన్లకు తయారు కండ్రి మరి. ఇస్తారు పెద్దయ్య, ఓ 20,000 చూడరాదే. గా పైసలు రాగానే ఇస్తా గాని ట్రాక్టర్ అయినా ఆగుతలేడే. రాముల్ మామ ఏమన్నా వెళ్తాయే, మందు బస్తాలు తెద్దామనుకుంటున్నా. 10-20 చదర రాదు. అమ్మో సేట్ కాడికి వద్దురా నాయన, అడ్డగోలు మిత్తేస్తాడు. ఆయన కాడ అప్పు తీసుకునే బదిలీ 4 రోజులు ఆగింది ఉత్తమం. అవు పొల్లా, మీ మహిళా సంఘంలా లోన్ ఇస్తారంటీవి కదా, ఓ పార అడగరాదు. కలుపు గుళ్ళకు కావాలి. గిట్లుంటాయబ్బా వ్యవసాయాల రైతుల తిప్పలు. అయితే దుక్కులు దున్నే రైతన్నలు పెట్టుబడి కోసం దిక్కులు చూడవలసిన అవసరం లేనట్టే ఈ కిత్తకు. నారు పోసి నాట్లేసే లోపట్నే రైతు భరోసా పైకం పక్కా వర్తదట. మరి ఖుద్దు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారే చెప్పిండు. రైతు భరోసా కూడా ఈ ఇత్తనాలు పెట్టే లోపల నాట్లేసే లోపలనే మొత్తం ఇవ్వాలని చెప్పొచ్చు. కానీ తప్పకుండా ఈ నెలలోనే ప్రతి రైతుకి 10,000 కోట్ల రూపాయలు సుమారు రైతు బోనస్ తోడు సహా వాళ్ళ జేబుల్లో పెట్టే బాధ్యత నాది అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి. ఇంకా చెప్పాలంటే ఓ 10 రోజుల గ్యారంటీ అంటున్నారు. ఎల్లుండి రైతులతోటి సీఎం సార్ వీడియో కాన్ఫరెన్స్ ఉంది. అప్పటికినా చాలా అయితే చాలు కావచ్చు అనేది ఇంకా కొందరి మాట. ఎట్లా చూసుకున్నా ఈ నెలాఖరు వరకు పెట్టుబడి పైకం అకౌంట్ లో జమ చేస్తుందట సర్కారు. ఎకరానికి 6,000 మున్పు లెక్క రోజుకింత కాకుండా ఒక పారే 10 ఎకరాల దాకా ఇయ్యాలనే ఆలోచన కూడా నడుస్తుందట. ఎందుకంటే మొన్ననే ఆల్చమాయే. కొంత రైతు భరోసా అనేది కొద్దిగా డిలే అయింది, కానీ ఈ వర్షాకాలం పక్కాగా చేస్తామని. ఇత్తనాలు, ట్రాక్టర్ కిరాయిలు, మందు బస్తాలు, కోళ్ళు ఇట్లా బొచ్చడు ఖర్చులు ఉంటాయి. కానీ అప్పట్లెక్క గుట్టలకు, పుట్టలకు, ఫంక్షన్ హాళ్లకు, వెంచర్లకు, ప్లాట్లకు రావుల్లో పండించే భూమికే పైసలు. ఓ గల్ల ఈ పంట పడకున్నా పంటేస్తానికి భూమి తయారుగున్నా పెట్టుబడి సాయం అందుతుంది. ఇంకే ఖర్చు ఆపైనా సరే ఎంత తెల్లమైతే అంత తెల్లము రైతు భరోసా ఇయ్యండ్రి సాలరు, అతనుకు మంచిగా అక్కడికి వస్తాయి. 21,000 కోట్లు రుణమాఫీ కింద ఇచ్చాం. రైతు భరోసా కింద 10,000 కోట్లు ఇచ్చాం. రైతు బీమా కింద 3,000 కోట్లు ఇచ్చాం. ఇంకా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సర్కార్లా ముఖ్యమంత్రి తర్వాత అంత పవర్ ఉండేది మంత్రులకే. ఎమ్మెల్యే అంటే ఆయన నియోజకవర్గానికే గాని మంత్రి గారంటే మొత్తం రాష్ట్రానికి. ఏ శాఖ పదవులుంటే ఆ శాఖ పనంతా చూసుకోవాలి, అంతటా తిరగాలి, ఆఫీసర్లకు ఆర్డర్ వేయాలి, ఎంటబడి పనులు చేపియాలి. గంత పవర్ ఉంటది కాబట్టే గా పదవి కోసం ఎంతో మంది పోటీ పడతారు. గందుకే వాళ్ళు గెలిపించుకున్న ఎమ్మెల్యే మంత్రి అయిండని కార్యకర్తల సంబరం చూడురు ఎట్లున్నదో. ఎక్కడిది గజ్వేల్, సిద్దిపేట, రంగదంపల్లిలో జోరుగా ఎదుర్కొన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి సార్ను. మంత్రి పదవి వచ్చినాక సిటీ దాటుడు ఇదే ఫస్ట్. మళ్ళా పాత మెదక్ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రి ఆయే. కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలు, దళిత సంఘాలు, అభిమానులు శితం వచ్చిండ్రు. తెలంగాణ అమరులకు నివాళులు అర్పించినాక సిద్దిపేట అంటే నేను చిన్న ఉన్నప్పుడు మా నాన్నగారు ఇక్కడ ఎంపీగా ఉండే. మళ్ళొక్కసారి సిద్దిపేటలో పనిచేయడానికి ఒక అవకాశం కలిగింది. కరీంనగర్ అల్గునూర్ చౌరస్తా బొమ్మకల్ కాడ కూడా ఘన స్వాగతము. సుల్తానాబాద్ లో అంబేద్కర్ సారు, కాకా సార్ విగ్రహాలకు దండేసి పెద్దలను తలుచుకొని పెద్దపల్లిలో అందరినీ కలుసుకుంటా మంచిర్యాల బార్డర్ కు రాగానే గోదావరి నది మీద అయ్యవాళ్ళు ఎదుర్కొన్నాక నదిలో పూలు చల్లి పూజలు చేసిండ్రు. ఆ రోజులలో
మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి 10,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయించి ఈ రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీని రీఓపెన్ చేయడం జరిగింది. ఇక చెన్నూలు రజుడోన్రే పటాకులు, బ్యాండ్ బాజాలు, పెద్ద పెద్ద దండలు, గుస్సాడి డ్యాన్సులు. ఇది వివేక్ సార్ సొంత ఇలాకా. మళ్ళా మేము ఎమ్మెల్యేగా అసెంబ్లీకి దోల్తే మంత్రిగా మా కాడుకొచ్చిండనే సంబురము. ఇందారంలో చాలైన ర్యాలీ రసూల్పల్లి, జైపూరు, భీమారం, కృష్ణంపేట మీదకి వెళ్ళి నడిచింది. అన్ని గ్రామాలలో 40 నుంచి 50 లక్షల వరకు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీకు ఇంకేమైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తానని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తూ రామకృష్ణపూర్ సింగరేణి కార్మిక విగ్రహాన్ని ఓపెనింగ్ చేసి అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించిండు. ఇక ఆకలర మందమరిళ్ల ప్రోగ్రాము. ఎమ్మెల్యేగా చెన్నూరు నియోజకవర్గంలో ఇసుక దందాన్ని బంద్ చేపించినందుకు సీఎం రేవంత్ రెడ్డి సార్ తారీఫ్ చేసి అట్లనే రాష్ట్రమంతా ఇయ్యాలని మైనింగ్ శాఖ, కార్మిక శాఖకు ఒప్పచెప్పిండట. పెద్ద పదవి వచ్చినాక ఫస్ట్ టైం నియోజకవర్గానికి వచ్చినందుకు వివేక్ సార్ కు గీతీర్ల స్వాగతం పలికి సంబురాలు చేసిరన్నట్టు. విమానం ప్రమాదంలో బయటపడ్డా ఆ ఒక్కడు ఏ సీట్లో కూర్చున్నాడు, ఆ సీటు నెంబర్ ఏందనే దాని మీద చర్చ నడుస్తుంది. ఎమర్జెన్సీ డోర్కు దగ్గరుండే సీటే ఆయన పానం కాపాడిందట. మరి లెక్కకైతే గాలి మోటార్లా సీట్లో కూర్చుంటానికి ఇష్టపడారట చాలా మంది. సైడుకు కిటికీ ఉండదని ఈ కాంచి అందరు అదే బుకింగ్ చేసుకుంటారేమో. తున్కల్ అయిన విమానం ముక్కలు ఏరేసే పని నడుస్తుంది. బంగ్లా మీద ఊలింది కదా, పెద్ద పెద్ద క్రైన్లు తెచ్చి బందోబస్తు వైర్లు కట్టి మీదకెళ్ళి కిందికి దించిర్రు చిన్నగా. ఏడేడ ఏమేమున్నాయో దోలాడుకొచ్చి అన్ని ఒక కాడ కుప్పవస్తున్నారు. బ్లాక్ బాక్స్, డివిఆర్ ముందే దొరికినాయి కాబట్టి ఇదంతా తుక్కు కిందనే లెక్కిగా. ప్రమాదానికి ముంగట పైలట్లు ఏమేం మాట్లాడుకున్నారు, లోపల ఏం జరిగిందో ఎరుకయ్యేది ఇక రెండిటితోటే. మరి గాలికి ఎగిరిన సెకండ్లనే మేడే కాల్ చేసినట పైలట్, డేంజర్ ఉన్నాము ఏమన్నా సాయం చేయుండ్రాని. ఏమైందో డిపోలున్న ఆఫీసర్లకు తెలియక ముందే తుపుక్కున కూలిందట. 128,000 లీటర్ల సమర్ ఉండే వరకు బగ్గున మంటలు అంటుకొని అందులో 241 మంది స్పాట్లనే కాలిపోయిండ్రు. ఎమర్జెన్సీ డోర్ కాడున్న ఈ అన్నొక్కడే బచాయించిండు. మెడికల్ కాలేజ్ బంగ్లా మీద పడ్డది కాబట్టి అందులో 33 మంది కాలం చేసిండ్రు. విమానము 200 టన్నులకు మీద వజన్ ఉందట. మొత్తం 274 మంది పానాలు పోయినట్టు ఇప్పటికే తేలిన లెక్క. డిఎన్ఏ టెస్టులు చేసి ఏది ఎవల డెడ్ బాడో గుర్తుకు పట్టి ఇంట్లో గొప్ప చెప్తానికి ఇంకా టైం పట్టేటట్టు ఉంది. ఇంకో దిక్కు 11 మందితోటి కమిటీ వేసింది సెంట్రల్ గవర్నమెంట్. గాలి మోటార్ల ఏమైందో ఎందుకు కూలిందో 3 నెలల రిపోర్ట్ ఇస్తారట. ఎన్ఐఏ టీం గిన విచారణకు దిగింది. గట్లనే ఏమన్నా కుట్ర జరిగిందా అనేది తెలుసుకుంటానికి. ఏ విమానానికి కూడా 2 ఇంజన్లు ఒకటే పారి ఫెయిల్ కావట. మరి కొట్లాడి తెలంగాణ తెచ్చుకుందే మన నీళ్లు మనకు రావాలే, మన పంటలకు సరిపోను కావాలనే కదా. కానీ రాష్ట్రం వచ్చి 11 ఏళ్లు కావస్తున్నా ఇంకా నీళ్ళలోనేనబ్బా. మొన్నటిదానిక జగన్ సారు సంగమేశ్వరం ప్రాజెక్టు కట్టి మన నీళ్లు మలుపుకపోతే ఇప్పుడు చంద్రబాబు సార్ సుత గదే తొవ్వల పోతాండు. బాబు గారు ముంగటేసుకున్న బనకచెర్ల భాగోతం సినిమా చూపించిండు హరీష్ రావు సారు. బీఆర్ఎస్ ఆఫీస్ లా గ్రాఫిక్స్ చూపించుకుంటా మన గోదావరి నీళ్ళు ఎత్తుకపోయే కథ నడుస్తుంది. అట్లయితే మనకు మస్తు నష్టం. దాన్ని ఆపేటట్టు చూడాలని గవర్నమెంట్ ను డిమాండ్ చేసిండు. బీజేపీ లీడర్లు సుతా పట్టించుకోవాలని గట్టిగానే అడిగిండు. ఇంకా నష్టం జరగక ముందే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకోండి. నిధులు ఆంధ్రాకే, నదులు ఆంధ్రాకే, తెలంగాణకు గుండు సున్నా. ఆ ఇద్దరు కేంద్ర మంత్రులు మాత్రం నోరు కూడా మెదపడం లేదు. మొన్న సేమ్ ఇట్లనే కాళేశ్వరం ప్రాజెక్టు మీద సినిమా చూపించిండు. నీళ్ల గురించి సారుకు బగ్గ తెలిసినట్టున్నది. అయితే మన గవర్నమెంట్ మాట సుతాగిదే. బనకచెర్ల గడితే తెలంగాణకు నష్టం. ఇదే ముచ్చట మీద సెంటర్ నీళ్ల మంత్రి పాటిల్ సార్కు ఉత్తరం రాసిండు మన ప్రాజెక్టు మంత్రి ఉత్తమ్ సారు. ఈ ముచ్చట ఇట్లుంటే కాళేశ్వరం కమిషన్ ఎంక్వైరీకి కేసీఆర్ సార్ సుతా పోయొచ్చిండు కదా. దీని మీద సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సారు గిట్లన్నాడు. నా మెదడంతా కరిగించి డిజైన్ చేశారు అన్నాడు. ఎవరి మాట వినలేదు వీళ్ళు. కాళేశ్వరం నుంచి ఒక చొక్క వదిలిపెట్టలేదు. ఎక్కడి నుంచి అంటే వచ్చింది నీళ్లు ఎల్లంపల్లి నుంచి. డేంజర్లున్న మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్లని ఇట్లనే ఇడిచిపెట్టాలనేది కామ్రేడ్ సాంబన్న డిమాండ్. కాళేశ్వరం అనేది పనికిరాదు, అందుకే అది రద్దు చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏందో ఏమో పోన్రి, మనం కట్టుకునే ప్రాజెక్టు తోటి గిట్ల తిప్పలాయే, ఆంధ్రాల గట్టబోయే ప్రాజెక్టు తోటి గట్ల తిప్పలు కాబట్టే. ఓం భీం బుష్ అనగానే చేతిలో విభూతి బయటకు వస్తుంది. గాల్లా అటు ఇటు చేతులు తిప్పితే నిమ్మకాయ బయట పడుతుంది. కొబ్బరికాయ కొడితే నీళ్ళకు బదులు ఎర్ర రంగు నీళ్లు బయటకు వస్తాయి.
చెప్పిన జాగల గుంత దవ్వుతే అంట్లకెళ్ళి రాగు శంబులు బయటపడతాయి. హే ఇట్లా ఒకటైంది మనోళ్ళు వేసే మ్యాజిక్లు మామూలుగా ఉండవబ్బా. గవన్ని చూసి ఉత్తగానే ఉబ్బిపోతారు జనం. వెనకటంటే నడిచింది కానీ ఇప్పుడు సుత నమ్మితే మీ పని గిట్లనే అవుతుంది మళ్ళా. ముంగట దేవుళ్ళ విగ్రహాలు, కడక్ నోట్లు, బంగారు చైన్లు, రాగి చెంబులు, వెనకమర్ల ముసుగు దొంగలు. కానీ మెరిసేదంతా బంగారం కాదు, ఈ కాక నియంగా బాబా కాదు. మందికి గుండ్లు కొట్టే మాయగాళ్ళు వీళ్ళంతా. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో మాయలు మంత్రాలతో ఒకరికి సూటు పెట్టి 15 లక్షలు గుంజిండ్రట. తండ్రికి యాక్సిడెంట్ అయ్యి ఇంట్లుంటే తల్లికి సుత పానం మంచిగా లేదట. ఇంట్లోకి బాగు చేస్తాం, ఇంట్లేదో శక్తి ఉంది, పూజలు చేయాలని మత్పరిచ్చి పైసలు బంగారం గుంజిండ్రట పనిమంతులు. ఈ గ్యాంగులు అదే ఊరోళ్ళు కూడా ఉండే వరకు ఉత్తగానే నమ్మిండన్నట్టు. పూజా దుఃఖనవులకి విగ్రహాలు పెట్టె కొనుకొచ్చి ఇంటికి దగ్గరలోనే ఓ గుంత తీసంలో పెట్టిర్రట సాటుంగా. అందులో బంగారం ఉంది, ఇంకా పూజలు చేయాలి, లేదంటే తండ్రి కాలం చేస్తాడని ధమ్కి ఇచ్చిర్రట. Continue to demand more money, threatening him by saying if he don't pay more money his father will die. ఊకుకే పైసల కోసం సతాయిస్తుండే వరకు డౌట్ వచ్చి పోలీసులకు కంప్లైంట్ ఇస్తే దొంగ బాబాల భాగవతం బయటపడ్డది. చూస్తున్నారు కదా, ఎవరో ఏదో చెప్పంగానే ఉత్తగానే బుగులు పడితే గిట్లనే మూస్తారు పైలం మరి. ఇక సోమవారంకెళ్ళి పిల్లలు బిజీ, అమ్మ నాయనలు బిజీ. ఊర్లు బంధు, టూర్లు బంధు. అవసరమైతే తప్ప పిల్లల్ని ఎంట తీసుకుపోరు. దగ్గరోళ్ళు అయితే తప్ప ఊర్ల ప్రయాణాలు పెట్టుకోరు. పురాగా చదువులు షురైతాయి మళ్ళా. ఇక ఎటు పోవాలన్నా ఏడ తిరగాలన్నా రేపు ఒక్కరోజే. ఎప్పటికేంచో అనుకొని ఏదో కారణంతో ఆగిపోయిన వాళ్ళంతా ఈ 2-3 రోజుల సంది మొక్కులు తీర్చుకునే పనులున్నారు. ఇక తిరుపతి కొండకు శీతం వస్తున్నారబ్బా. క్యూ లైన్లు నిండిపోయి బయట కిలోమీటర్ల కమానం లైన్లు కడుతున్నారంటే చూడుండ్రిగా. దర్శనానికి 20 గంటలకు మీదనే పడుతున్నదట. బేస్తారంకి వెళ్ళే ఇస్కూలు చాలైనాయి గాని పల్సపల్సగానే పోతున్నారు. ఇంకా మొక్కులు అప్పచెప్పాల్సిన వాళ్ళు రేపు మళ్ళా తీరువాటం కాదు అనుకున్నోళ్ళంతా ఎంకన్న గుడికి లైన్లు కడుతున్నారు. వీకెండ్ అయ్యే వరకు అట్లా కొంత పెరిగిండ్రు. ఇక శుక్రవారం పూట దేవునికి అభిషేక సేవలు ఉంటాయి కాబట్టి 60,000 మంది కంటే ఎక్కువ దర్శనం కాదట. కానీ నెల రోజుల సంది ప్రతి శుక్రవారం 70,000 మందికి మీదనే దర్శనాలు చేపిస్తున్నారు. భక్తులు ఎక్కువ వస్తుండే వరకు. అటు శ్రీకాళహస్తిల సుత ఇట్లనే ఉన్నది. ఎంకన్న దర్శనం చేసుకొని కాళహస్తికి వస్తుంటారు చాలా మంది. ఈడ సుత భక్తులు పెరిగే వరకు దర్శనానికి తిప్పలైతుందట. మన యాదాద్రి నరసన్న గుడికాడేమన్నా తక్కువనా? జాతర సాగుతుంది. ఫ్రీ దర్శనం 3 గంటలకు మీదనే పడుతుందట. సోమవారంకెళ్ళి పిల్లలంతా బడికి పోతారు కాబట్టి ఈ లోపే మంచిగా మొక్కుకొని పోవాలని పట్నంకెళ్ళి జిల్లాలకెళ్ళి బగ్గొస్తున్నారన్నట్టు. ఆయితరం ఇంకింత ఎక్కువనే ఉంటారు పక్క. వచ్చేటోళ్లకు సౌలతులు మంచిగా అరుచుకోండి సార్లు. పెద్దయినాక ఏమైతావని పోరలను అడిగితే డాక్టర్ అని ఒకలు, పోలీస్ అని ఇంకొకలు, ఇంజనీర్ అని, కలెక్టర్ అని ఎవరికి దోషింది వాళ్ళు చెప్తారు. ఒక్కరు కూడా నేను జవాన్ అయితా, ఆర్మీలకు పోతా అన్నారు. ఇప్పుడు మనం ఉన్న కాడ కూర్చొని నిమ్మలంగా కొలువులు చేస్తున్నామంటే గెట్టు కాడ జవాన్లు డ్యూటీలు చేయబట్టుకే. ఆర్మీ అంటే భూమి మీదనే కాదుల్లో, సముద్రంలో నేవీ, మొగుల మీద గస్తీ కాసే ఎయిర్ ఫోర్స్. 3 కలిస్తేనే త్రివిధ దళాలు. ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే గన్నులు మస్తు తిప్పుతున్నారులే. చేతుల మీద గాళ్ళ రప్పాడిస్తున్నారు. పట్నం శివారు దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలా యుద్ధ విమానాన్ని నడుపుతానికి ట్రైనింగ్ తీసుకున్నోళ్ళు వీళ్ళంతా కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ పెడితే గిట్ల పర్ఫార్మెన్స్ చూపించిండ్రు. పారాషూట్ల మీద చక్కర్లు కొట్టుడు, మొగుల మీద గాలి మోటార్ల విన్యాసాలు మస్త్ అనిపించినాయి. ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ సార్ వచ్చిండు పరేడ్ కార్యానికి. ఎయిర్ ఫోర్స్ జవాన్లు లెఫ్ట్ రైట్ కొట్టుకుంటా గౌరవ వందనం సమర్పించిండ్రు.
ఆ 10K ట్రైనింగ్ లా మంచిగా టాలెంట్ చూపించిన వాళ్ళకు మెడల్స్ పంచుడు నడిచింది. ఆపరేషన్ సింధూర్ తోని ఎయిర్ ఫోర్స్ పనితనం దేశానికి ఎరకైంది. వాయుసేన మొగుల మీదనే కాదు అంతరిక్షంలో కూడా అడుగు పెడుతుంది అనుకొచ్చిండు ఏపీ సింగ్ సారు. పిల్లల పర్ఫార్మెన్స్ చూసి అమ్మా నాయనలు ఒక మురుషుడు కాదు, వీళ్ళింట్లో అన్నదమ్ములు ఇద్దరు ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్లేనట. వీడు ఆదర్శంగా తీసుకొని మా పెద్ద అబ్బాయి కూడా ఎస్ఎస్సి క్లియర్ చేశాడు. వాడు ఇప్పుడు బీహార్ లో ట్రైనింగ్ అవుతున్నాడండి. యుద్ధంలో శత్రు దేశం మీద కురికి రప్ప బాంబులు వేయాలంటే వాయుసేనే ముఖ్యం. మరి జప్పున్నే కొలువులకు ఎక్కబోతున్న అందరికి ఆల్ ది బెస్ట్. నీ కాడ పైసలు ఎడికిపోతాయన్నా ఇయ్యాల కాకుంటే రేపు ఇద్దూతి. అరే 4 గంటల కదా తమ్మి, మిత్తియకుంటే మాయలే గాని అసలు చదురు చాలు. అది సుత నీకు ఈలైతేనే. ఉత్త లక్షకే ఎందుకు బాధపడుతున్నావు? అంత తిప్పలైతే మాఫీ చేద్దాంలే. ఏంది అట్లా చూస్తారు? అప్పిచ్చిన వాళ్ళు గింత నిమ్మలంగా మాట్లాడతారా? తీసుకున్న వాళ్ళకి తెలుస్తాయి గా కష్టాలేందో అంటురులే. కానీ చల్ నా అప్పు నాకు గడతావా సస్తావా అని బిర్రుగా గూకున్నారనుకో గుంజుకవై జైల్లో గూకుండా పెడతారు. మళ్ళా హౌ ఇచ్చినప్పు వసూలు చేస్తానికి దమ్కిలు ఇచ్చిన, కుదువ పెట్టిన ఆస్తులు అర్రాసు పెట్టిన అప్పిచ్చినోళ్లకు 5 ఏళ్ళు జైలు శిక్ష, 5 లక్షల దండగా. ఓ కొడుకో అని గుండెలు గుద్దుకునేరు. మనకడగా తీయుర్రి. తమిళనాడు సర్కార్ తెచ్చిన కొత్త రూలు అసెంబ్లీలా బిల్లు పాస్ చేసి గవర్నర్ కు పంపిస్తే ఓకే అయింది. ఇదెక్కడి కథరు? అప్పిచ్చి అడగొద్దంటే ఎట్లా? బతిమ్లాడి తీస్తారా అనేరు. లోన్ యాప్లను కంట్రోల్ చేస్తానికి గీకమతి వేసిందట గవర్నమెంట్. ఏడ అప్పు పుట్టక అర్జెంట్ గా పైసలు కావాలంటే చాలా మంది యాప్లలో లోన్ తీసుకుంటాన్రు. కాయిదాలు కత్పలు చక్కగా లేకున్నా సరే ఎక్కువ మిత్తికిచ్చి వసూలు చేసుకుంటప్పుడు జబర్దస్తి చూపిస్తారాయే. కిస్తికి ఒక్క దినం ఆలస్యమైన ఫైన్ల మీద ఫైన్లు. అట్లా సుత కట్టకుంటే చుట్టాలకు దోస్తులకు ఫోన్లు వేసి మీ ఓడు అప్పు కడతలేడని ఇజ్జత్ తీస్తారు. నలుగుట్ల నాదానై పానాలు తీసుకున్నోళ్ళు బొచ్చెడు మంది. ఇక ఫైనాన్స్ ఇచ్చేటోళ్ళు అయితే ఇంటి మీదకే ఏజెంట్లను దోలబట్టిరి. గందుకే పబ్లిక్ ను గిట్ల గోస పెడితే పట్టుకవై జైల్లేస్తాం, 5 లక్షల దండగా కట్టిస్తామని గొట్టు రూల్ తెచ్చిందన్నట్టు తమిళనాడు గవర్నమెంట్. ఇదంతా అడ్డగోలు మిత్తిలు గుంజేటోళ్ళకే, పబ్లిక్ కు కాదుల్లా. దోస్తులకు చుట్టాలకు సుతా గిదే రూల్ అంటే ఎంత పెద్ద ఆపతైనా ఎవ్వరికి ఎవ్వరు ఏ కాని అప్పియర్. మళ్ళా చూసిండ్రు కదా. ఇక ఇవుల్లా ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.